కోర్ జావాలో ఈరోజు మన ఫస్ట్ డే క్లాస్ జస్ట్ ఈరోజు ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే ఉంటుంది. రేపటి నుంచి మనం ప్రోగ్రామింగ్లోకి వెళ్దాం. అండ్ డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ అబౌట్ ద ఇన్స్టలేషన్ పార్ట్ ఆల్సో. సో ఎవరెవరైతే నాన్ ఐటీ పీపుల్ ఉన్నారో సో వాళ్ళకి మన 10:40 క్లాస్లో ఈరోజు నేను మీ స్క్రీన్లోకి వచ్చి ఎలా ఇన్స్టాల్ చేయాలో గైడ్ చేస్తాను. డోంట్ వరీ. ఓకే. సి, యూ మస్ట్ హ్యావ్ ఎ నోట్బుక్ విత్ యూ. కంపల్సరీ మీ దగ్గర ఒక నోట్బుక్ ఉండాలమ్మా. ఇట్స్ మై రిక్వెస్ట్. సో అట్లీస్ట్ ఈ రోజుకి నోట్బుక్ లేకపోయినా ఒక పెన్ అండ్ పేపర్తో ఈ ఒక్క రోజుకి మేనేజ్ చేయండి. ఓకే. సో టేక్ ద టుడేస్ అవర్ హెడింగ్. ఈరోజు హెడింగ్ తీసుకున్నామా, కోర్ జావా. ద టాపిక్ నేమ్ ఈస్ కోర్ జావా. సో టేక్ ద ఫస్ట్ పాయింట్. చిన్న నోట్స్ తీసుకోండి. నోట్ ఆన్ ద ఫస్ట్ పాయింట్. జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. మీకు ఎలాంటి ప్రీ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు మన క్లాసెస్కి. అంటే ఆల్రెడీ సి వచ్చి ఉండాలా, C++ వచ్చి ఉండాలా, ఏం అవసరం లేదమ్మా. ఫ్రమ్ ద బేసిక్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. బేసిక్స్ నుంచి నేను చెప్తాను. ఓకే. సో ఈరోజు ఫస్ట్ డే కదా, ఒక 1 or 2 డేస్లో మీరు అలవాటు పడిపోతారు. హ్యాపీగా మీరు ప్రోగ్రామింగ్ చేయగలుగుతారు. మేబీ ఒకటి లేదా 2 రోజులు మేబీ ఇబ్బంది ఉండొచ్చు. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పండి. సో ఐ విల్ రెక్టిఫై యువర్ ప్రాబ్లమ్స్. ఓకే. సో టేక్ ద ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. జావా అనేది ఒక కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అమ్మ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్? సో అప్పర్ కేస్లో ఉండేది కంపల్సరీ అప్పర్ కేస్లోనే రాయాలి. లోవర్ కేస్లో ఉండేవి కంపల్సరీ లోవర్ కేసెస్లోనే రాయాలి. మన ఓన్ కేస్లో అయితే ప్రోగ్రామ్ అనేది రాయకూడదు. వి షుడ్ నాట్ రైట్ ద ప్రోగ్రామ్ విత్ అవర్ ఓన్ కేస్. అయితే ఎక్కడ అప్పర్ కేస్ రాయాలి, ఎక్కడ లోవర్ కేస్ రాయాలి, అవన్నీ కూడా మనకు అలవాటు అవుతూ ఉంటుంది. నేను మీకు నోట్స్లో కూడా అవన్నీ క్లియర్గా చెప్తాను. వేర్ యూ నీడ్ టు రైట్ అప్పర్ కేస్ అండ్ వేర్ యూ నీడ్ టు రైట్ లోవర్ కేస్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం. డోంట్ వరీ. ఓకే. సో టేక్ ద సెకండ్ పాయింట్. రెండో పాయింట్ తీసుకో. జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఎ క్లాస్. జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఎ క్లాస్. CLASS. జావా ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా మనకు ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ క్లాస్? అసలు క్లాస్ అంటే మీనింగ్ ఏంటి? సో జస్ట్ లిసన్. క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. అంటే నెంబర్ ఆఫ్ మెథడ్స్ని, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని మీరు ఒక గ్రూప్గా తీసుకున్నట్టయితే ఆ కలెక్షన్ మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామో క్లాస్ అని పిలుస్తా ఉన్నాం. అంటే మెథడ్ అంటే ఏంటండి, వేరియబుల్ అంటే ఏంటి, అది కూడా చెప్తాను. సో టేక్ ద నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ తీసుకున్నాం. క్లాస్ ఈజ్ నథింగ్ బట్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. Class is nothing but collection of methods and variables. సో వేరియబుల్ అంటే ఏంటండి, ఒకసారి చూద్దాం. ఏం లేదమ్మా. సో ఇన్ జనరల్గా మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్లో సో ఏదో x = 10 అని లేదా y = 20 అని ఇలా మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటా ఉంటుంటాం. ఈవెన్ మీ మ్యాథమెటిక్స్లో కూడా మీరు చిన్నప్పటి నుంచి మనం మ్యాథ్స్ నేర్చుకుంటా ఉంటాం. మ్యాథ్స్లో కూడా ఏదో x = 10 అని y = 20 అని సో ఏదో z = 30 అని ఇలా తీసుకోవడం మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యే ఉంటుంది. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఈ x = 10, y = 20, z = 30 ఈ ఎగ్జాంపుల్లో ఈ ఎక్స్ని, వైని, జెడ్ని ఏమని పిలుస్తున్నారమ్మా? దిస్ x, y, z ఇస్ కాల్డ్ యాజ్ ఏ వేరియబుల్స్. వేరియబుల్స్ అని పిలుస్తాం. సో వేరియబుల్ అంటే డెఫినేషన్ ఎవరైనా అడిగారు అనుకోండి, ఎలా డిఫైన్ చేస్తాం? ఏం లేదమ్మా, జస్ట్ వినండి, ఏం రాయద్దు. సో వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్. ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. సో మన వాల్యూస్ని స్టోర్ చేసేటటువంటి ఒక మెమరీ లొకేషన్ మనం ఏమంటున్నామా? వేరియబుల్ అంటున్నాం. ఇప్పుడు చూడండి, ఎక్స్లో మనం ఏం స్టోర్ చేస్తున్నామా? ఇన్ దట్ ఎక్స్ వీఆర్ స్టోరింగ్ ద 10 అనే వాల్యూ తీసుకువెళ్ళి మీరు ఎక్స్ అనేటటువంటి ఒక మెమరీ లొకేషన్లో మీరు స్టోర్ చేస్తున్నారు. దాన్ని మనం ఏమంటున్నాము? వేరియబుల్ అంటున్నాం. సో టేక్ ద నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఒక చిన్న డెఫినేషన్ తీసుకున్నాము. వేరియబుల్కి డెఫినేషన్ చెప్తాను, నోట్ ఇట్ డౌన్. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ variable is nothing but a memory location where you can store the value. A memory location where you can store the value. మన వాల్యూస్ని స్టోర్ చేసేటటువంటి మెమరీ లొకేషన్స్ని మనం ఏమంటున్నాము? వేరియబుల్ అంటున్నాం. రైట్. ఇప్పటి వరకు మనం ఒక 3-4 పాయింట్స్ చెప్పుకున్నా. ఏం చెప్పుకున్నా ఒకసారి చెక్ చేయండి నోట్బుక్లో. ఫస్ట్ పాయింట్ ఏం తీసుకున్నామో, జావా ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో కేస్ సెన్సిటివ్ అంటే మీరు అప్పర్ కేస్లో ఉండేది కంపల్సరీ అప్పర్ కేస్లోనే రాయాల్సి ఉంటుందమ్మా. జావా ప్రోగ్రామ్స్లో లోవర్ కేస్లో రాయాల్సింది కంపల్సరీ లోవర్ కేస్లోనే రాయాలి. మన ఓన్ కేసెస్ అయితే రాయకూడదు. దాన్ని కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటున్నా. మనం ఫ్యూచర్లో ఒక 1-2-3 డేస్లో మనం నేర్చుకుంటామా ఎక్కడ అప్పర్ కేస్ రాయాలి, ఎక్కడ లోవర్ కేసెస్ రాయాలి, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనం నేర్చుకుంటాం. డోంట్ వరీ, అదేం పెద్ద ఇష్యూ అయితే కాదు.
ఓకే. సో సెకండ్ పాయింట్ ఏం తీసుకున్నామా, జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఎ క్లాస్. జావా ప్రోగ్రామ్ ఎప్పుడు మీకు దేంతో స్టార్ట్ అవుతుంది, ఒక క్లాస్తో స్టార్ట్ అవుతుంది. బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ క్లాస్? సో క్లాస్ అంటే మీనింగ్ ఏంటమ్మా, క్లాస్ ఈస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. అంటే నెంబర్ ఆఫ్ మెథడ్స్ని, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని కలిపి మనం ఏమంటామో ఒక క్లాస్ అంటాం. సో వాట్ ఈస్ అ వేరియబుల్, వాట్ ఈస్ అ మెథడ్? అసలు వేరియబుల్ అంటే ఏంటండి, మెథడ్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం కదమ్మా, ఇట్ ఇస్ అ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్ని స్టోర్ చేసేటటువంటి మెమరీ లొకేషన్ ఏమంటున్నాం మనం, వేరియబుల్ అంటున్నాం. ఈ ఎగ్జాంపుల్లో ఎక్స్ అండ్ వై అండ్ జెడ్, ఈ ఎక్స్ని వైని జెడ్ని మనం ఏమని పిలుస్తున్నాము, వేరియబుల్స్ అని పిలుస్తున్నాం. అండ్ వాట్ అబౌట్ మెథడ్? మరి మెథడ్ అంటే జస్ట్ వినండి, ఏం రాయొద్దు. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీ దగ్గర ఉన్నాయి, యూ హ్యావ్ ఏ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక బండిల్గా తీసుకున్నారనుకోండి, ఒక కట్టగా తీసుకున్నారు, ఒక బండిల్గా తీసుకున్నారు. ఇలా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక బండిల్గా తీసుకున్నట్టయితే దాన్ని మనం ఏం పిలుస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మెథడ్. మెథడ్ అని పిలుస్తున్నాం. See, ఈ మెథడ్ తాలూకా అడ్వాంటేజ్ ఏంటి అంటే రీయూజబిలిటీ. రీయూజబిలిటీ, ఓన్లీ వన్ టైమ్ యూ నీడ్ టు క్రియేట్ ఎ మెథడ్. ఓన్లీ ఒకసారి మాత్రమే మీరు మెథడ్ని క్రియేట్ చేస్తారు. బట్ ఇన్ ఫ్యూచర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ కాల్ ద మెథడ్. ఆ మెథడ్ని మీరు ఫ్యూచర్లో ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక క్లాస్ రూమ్లో ఒక 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒక క్లాస్ రూమ్లో అజ్యూమ్ లైక్ దెర్ ఆర్ 30 మెంబర్స్ స్టూడెంట్స్. సో నేను ఆ 30 మెంబర్స్ స్టూడెంట్స్ని ఒక 3 గ్రూప్స్గా డివైడ్ చేయాలనుకున్నాను. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పి 3 గ్రూప్స్గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ 10 మెంబర్స్ని గ్రూప్ 1 అని పేరు పెట్టాను. సెకండ్ 10 మెంబర్స్ని గ్రూప్ 2 అనే పేరు పెట్టాను. లాస్ట్లో కూర్చున్న 10 మెంబర్స్ని గ్రూప్ 3 అని 3 గ్రూప్స్గా డివైడ్ చేశాను. సో నేను ఇప్పుడు ఫస్ట్ 10 మెంబర్స్ని పిలవాలనుకుంటున్నాను. సో సింపుల్గా నేను ఏమని పిలవచ్చు, ప్లీజ్ రెస్పాండ్ గ్రూప్ 1. సో ఎంతమంది రెస్పాండ్ అవుతారమ్మా, ఫస్ట్ 10 మెంబర్స్ మనకు రెస్పాండ్ అవుతారు కదా. సో అక్కడ నాకు అడ్వాంటేజ్ ఏంటి, ఆ 10 మంది పేర్లు నేను పిలవాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు కాల్ ఆల్ దేర్ నేమ్స్. వాళ్ళందరి పేర్లు నేను పిలవాల్సిన అవసరం లేదు. సింపుల్గా నేను ఏమని పిలుస్తాను, ప్లీజ్ రెస్పాండ్ గ్రూప్ 1, లేదా ప్లీజ్ రెస్పాండ్ గ్రూప్ 2, లేదా ప్లీజ్ రెస్పాండ్ గ్రూప్ 3. సో నేను జస్ట్ గ్రూప్ నేమ్స్ పిలిస్తే ఆ లోపల ఉండే స్టూడెంట్స్ అందరూ నాకు రెస్పాండ్ అవుతారు. సో ఓన్లీ వన్ డే ఐ నీడ్ టు డివైడ్ ద స్టూడెంట్స్ ఇంటూ గ్రూప్స్. ఓన్లీ ఒకరోజు నేను కష్టపడి గ్రూప్స్గా డివైడ్ చేస్తాను. బట్ ఎంటైర్ ఇయర్ అంతా కూడా ఎప్పుడైనా నేను గ్రూప్ 1 అనే పేరు వాడుకోవచ్చు, గ్రూప్ 2 అనే నేమ్ వాడచ్చు, గ్రూప్ 3 అనే నేమ్ వాడచ్చు. అంటే ఇది కూడా సేమ్ అంతే అమ్మ. మన ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 100 లైన్స్ ప్రోగ్రామ్ ఉంది. మీ ప్రోగ్రామ్ని మీరు నెంబర్ ఆఫ్ మెథడ్స్గా డివైడ్ చేసుకోవచ్చు. యూ కెన్ డివైడ్ యువర్ ప్రోగ్రామ్ ఇంటూ నెంబర్ ఆఫ్ మెథడ్స్. మీరు మీ ప్రోగ్రామ్ని ఇలా నెంబర్ ఆఫ్ మెథడ్స్గా డివైడ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటమ్మా, ఫ్యూచర్లో ఈ పర్టికులర్ పార్ట్ వేరొక ప్రోగ్రాంలో అవసరమైంది అనుకోండి, మళ్ళీ మీరు ఈ ప్రోగ్రామ్ అంతా రాయాల్సిన పని లేదమ్మా. ఇది మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 అనుకున్నాం అనుకోండి, ఈ మెథడ్స్ని మీరు వేరొక ప్రోగ్రామ్ నుంచి కాల్ చేసుకోవచ్చు. యూ కెన్ కాల్ దీస్ మెథడ్స్ ఫ్రమ్ అనదర్ ప్రోగ్రామ్. దాన్ని ఏమంటున్నామా, రీయూజబిలిటీ. రీయూజబిలిటీ అంటే ఒక ప్రోగ్రాంలో ఉన్న మెథడ్ని మనం వేరొక ప్రోగ్రామ్ నుంచి కాల్ చేసుకోవచ్చు. అవసరం అయితే ఈ ఫస్ట్ ఉన్న 10 లైన్స్ మనకు లాస్ట్లో కూడా అవసరమయ్యాయి అనుకోండి, విత్ ఇన్ ద సేమ్ ప్రోగ్రామ్ ఆల్సో యూ కెన్ కాల్. సేమ్ ప్రోగ్రాంలో కూడా మీరు ఎండింగ్లో ఈ మెథడ్ అవసరమైంది, ఎస్ యూ కెన్ కాల్ ద మెథడ్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎండింగ్లో నుంచి కూడా మనం కాల్ చేసుకోవచ్చు. అయితే ఈ మెథడ్కి డెఫినేషన్ చెప్తాను, నోట్ చేసుకోండి. టేక్ ద నెక్స్ట్ పాయింట్, మీ నోట్బుక్లో నెక్స్ట్ పాయింట్ తీసుకోండి. మెథడ్ డెఫినేషన్ చెప్తాను, నోట్ ఇట్ డౌన్. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్, number of statements grouped into number of statements grouped into a single logical unit. Number of statements grouped into a single logical unit is nothing but a method. Is nothing but a method. The number of statements ni మనం ఒక సింగిల్ లాజికల్ యూనిట్, ఒక సింగిల్ యూనిట్గా మనం ట్రీట్ చేసేటైతే దాన్ని ఏమంటున్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెథడ్. నెక్స్ట్ పాయింట్, మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రీయూజబిలిటీ. మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రీయూజబిలిటీ. రీయూజబిలిటీ అంటే అర్థం ఏంటమ్మా, ఓన్లీ వన్ టైమ్ యూ నీడ్ టు క్రియేట్ ద మెథడ్, బట్ ఇన్ ఫ్యూచర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ రీయూజ్ ద మెథడ్, యూ కెన్ కాల్ ద మెథడ్. ఆ మెథడ్ని ఫ్యూచర్లో మీరు ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో నెంబర్ ఆఫ్ మెథడ్స్ని, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని కలిపి ఇక్కడ మనం ఏమంటున్నామో దట్ ఈస్ నథింగ్ బట్ ఎ క్లాస్. మనకి జావా ప్రోగ్రామ్ అనేది ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది. సో క్లాస్ ఈజ్ నథింగ్ బట్
ఏ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్, నెంబర్ ఆఫ్ మెథడ్స్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని కలిపి మనం ఒక క్లాస్లో తీసుకుంటాము. సో ఈ క్లాస్ ఎలా రాయాలి, అసలు ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇవన్నీ కూడా నేను మీ స్క్రీన్లోకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో ఇక్కడ ఎక్లిప్స్ ఈజ్ ఏ ఎడిటర్ అమ్మ. ఎక్లిప్స్ అనేది ఒక ఎడిటర్. ఇన్ దిస్ ఎడిటర్ యూ కెన్ టైప్ ద జావా ప్రోగ్రామ్. జావా ప్రోగ్రామ్స్కి బిగినర్స్కి ఎక్లిప్స్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ మనకి సజెషన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటుంది, మీకు ప్రోగ్రామ్ రాయడం అనేది ఈజీగా వస్తుంది. సో మీ స్క్రీన్లోకి వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలని. సో ఈ ప్రోగ్రామ్ ఎలా రాయాలో కూడా చెప్తాను, డోంట్ వరీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఒక క్లాస్లో మనం ఎన్ని మెథడ్స్ అయినా రాయొచ్చు, ఎన్ని వేరియబుల్స్ అయినా రాయొచ్చు అమ్మ. విత్ ఇన్ వన్ క్లాస్ యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. ఎన్ని మెథడ్స్ ఎన్ని వేరియబుల్స్ అయినా రాయొచ్చు. బట్ మీరు జావా ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఎక్లిప్స్లో రన్ అనే బటన్ కనిపిస్తుంది. యూ కెన్ సీ ద రన్ బటన్ హియర్, ఒక ప్లే సింబల్ లా కనిపిస్తుంది కదమ్మా. సో వెన్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ద జావా ప్రోగ్రామ్, ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ ఏ మెయిన్ మెథడ్. మీ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? మెయిన్ అనే మెథడ్ నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది. అంటే మీ క్లాస్లో ఎన్ని మెథడ్స్ ఉన్నప్పటికీ కూడా, మీ ఓన్ మెథడ్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేది మాత్రం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ ఏ మెయిన్ మెథడ్ ఓన్లీ. మెయిన్ మెథడ్ నుంచి మాత్రమే మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. క్లియర్ అమ్మా? గాట్ ఇట్? అర్థమవుతుందా? ఎస్ అమ్మా. సే అదే ఆ విషయాన్ని ఒకసారి నోట్బుక్లో చెప్తాను, నోట్ చేసుకోండి ప్లీజ్, నోట్ ఇట్ డౌన్. సో ఆల్వేస్ ద జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్. ఆల్వేస్ జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్, MAIN, మెయిన్ మెథడ్. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి కూడా మీకు ఒక చిన్న విషయం చెప్తారు చూడండి. ఏం లేదు, మన ఇంట్లో పవర్ సప్లై అనేది ఎక్కడికి వస్తుందమ్మా? మన అందరి ఇంట్లో పవర్ అనేది, ఎలక్ట్రిసిటీ, కరెంట్ అనేది ఫస్ట్ ఎక్కడికి వస్తుందమ్మా? ఆల్వేస్ ద పవర్ విల్ కమ్ టు ద మెయిన్ ఓన్లీ. మన ఇంట్లో మెయిన్ ఎక్కడ ఉంటుందో మెయిన్కే ఫస్ట్ పవర్ వస్తుంది కదమ్మా. సో మెయిన్ నుంచి మనం పవర్ని అన్ని రూమ్స్కి ఏం చేస్తాం? డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ అంతే. మన ఇంట్లో పవర్ అనేది ఫస్ట్ మెయిన్కి ఎలా వస్తుందో ఇక్కడ కూడా అంతేనమ్మా. రన్ క్లిక్ చేయగానే ఫస్ట్ మీకు పవర్ అనేది ఎక్కడికి వస్తుంది? ఇనీషియల్లీ ద పవర్ విల్ కమ్ టు ద మెయిన్. ఇక్కడ ఉండే మెయిన్కి వస్తుంది. ఈ మెయిన్ నుంచి మనం పవర్ని రిమైనింగ్ మెథడ్స్కి, రిమైనింగ్ వేరియబుల్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎలా అనేది కూడా మనం చూద్దాం. ఓకే, సే I'll do one thing. Initially I'll install the Eclipse in your systems. ఎవరైనా ఒకటి లేదా రెండు సిస్టమ్స్లో ఇప్పుడు ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో 1040 క్లాస్లో మీ అందరు ఎవరెవరైతే నాన్ ఐటీ పీపుల్ బిగినర్స్ ఉన్నారో, ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేరో, నేను వాళ్ళ సిస్టమ్స్లోకి వచ్చి 1040 లింక్లో ఇన్స్టాల్ చేస్తాను. మా ప్రజెంట్ ఎవరైనా ఒక్కరు స్క్రీన్ షేర్ చేయరామ్మా ప్లీజ్. నేను డైరెక్ట్గా మీ స్క్రీన్లోనే ఎలా ఇన్స్టాల్ చేయాలి, హౌ టు ఇన్స్టాల్ ద ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ చూపిస్తాను. ఎనీవన్, ఎవరైనా పర్వాలేదమ్మా. సో ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్. జస్ట్ స్క్రీన్ షేరింగ్ ఎలా చేయాలో ఐడియా ఉందమ్మా? యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద షేర్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉందమ్మా. జస్ట్ గో విత్ షేర్ స్క్రీన్ అని క్లిక్ చేయండి. అగైన్ క్లిక్ ఆన్ ద షేర్ బటన్. షేర్ అనే బటన్ ఉంటుంది. యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద షేర్ బటన్. ఎవరైనా పర్వాలేదు ప్లీజ్, ఎనీవన్ షేర్ యువర్ స్క్రీన్. జస్ట్ ఒకరికి నేను చూపిస్తే తర్వాత రిమైనింగ్ పీపుల్ కెన్ డూ దట్. అమ్మా ఎవరైనా ఒకరు స్క్రీన్ షేర్ చేయరా? అమ్మా ఎవరు చేసినా పర్వాలేదు, డోంట్ వరీ. యా, థ్యాంక్ యూ సో మచ్. రైట్, సి చూడండి, ఒక పర్సన్ స్క్రీన్ షేర్ చేశారు. ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. సో ప్లీజ్ ఓపెన్ ద గూగుల్. ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ ఏ న్యూ ట్యాబ్లో లేదా అదే ట్యాబ్లో అయినా పర్వాలేదు, గూగుల్ పేజ్ ఓపెన్ చేయండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎస్, టాప్లో మనం ఏం టైప్ చేస్తామంటే డౌన్లోడ్ ఎక్లిప్స్. డౌన్లోడ్ ఎక్లిప్స్. ఎస్, ఎస్, గో విత్ దట్. సో అందులో మనకి ఫస్ట్ ఆప్షన్ ఏమో ఎక్లిప్స్. ఫస్ట్ ఆప్షన్, యా ఎగ్జాక్ట్లీ. ప్లీజ్ సెలెక్ట్ ద ఫస్ట్ ఆప్షన్. ఎక్లిప్స్ డౌన్లోడ్స్ అని ఉంది కదా, మనం సెలెక్ట్ చేస్తున్నాం. సో లిటిల్ బిట్ స్క్రోల్ ఇట్ డౌన్. మనం మెల్లగా కిందకి స్క్రోల్ డౌన్ చేయాలి. వెయిట్. మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, మీకు ఎడం చేతి వైపు డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. యా, మీకు దిస్ వన్. మీకు ఎడం చేతి వైపు డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఎస్, యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ డౌన్లోడ్. ఎస్, క్లిక్ చేయండి. Sir, 64. యా, ఫస్ట్ వన్.
Right. Again, you need to click on the download. Right. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ అనేది జరుగుతుంది. యూ కెన్ సీ యువర్ డౌన్లోడ్ హియర్. సో డౌన్లోడ్ స్టేటస్ కూడా ఇక్కడ మనం చూడొచ్చాము. సో అది వన్స్ ద డౌన్లోడ్ ఈజ్ ఓవర్, ఇక్కడ డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వీ నీడ్ టు స్టార్ట్ ద ఇన్స్టలేషన్. ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఎక్లిప్స్ ఈజ్ ఎ ఎడిటర్ ఓన్లీ. ఎక్లిప్స్ అనేది జస్ట్ ఎడిటర్ ఏమో. ఇన్ దిస్ ఎడిటర్ యూ కెన్ టైప్ యువర్ ప్రోగ్రామ్. ఈ ఎడిటర్ అనేది బిగినర్స్కి చాలా బాగుంటుంది. జావా సింటాక్సెస్ అనేవి మీరు ఈజీగా ఇక్కడ టైప్ చేయగలుగుతారు. షార్ట్ కట్స్ కూడా ఇక్కడ మీకు ఈజీగా ఉంటుంది. సో దట్స్ వై మై సజెషన్ ఈస్ బిగినర్స్ అందరూ కూడా ఎక్లిప్స్లోనే జావాని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ప్యారలల్లీ యూ కెన్ స్టార్ట్ యువర్ ఇన్స్టలేషన్. ఎవరైనా లిటిల్ బిట్ ఐడియా ఉన్న వాళ్ళు ప్యారలల్గా మీరు ఇన్స్టలేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు చెప్పండి. ఐ విల్ టేక్ కేర్ అబౌట్ ద ఇన్స్టలేషన్. సో మీ స్క్రీన్ షేర్ చేసేటైతే మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను. సో ఫ్రమ్ చూడమ్మా, అక్కడ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ క్లిక్ ఆన్ దట్. దానిపైన క్లిక్ చేయండి. సింగిల్ క్లిక్ ఈజ్ ఇనఫ్. ఓకే. సో వెయిట్ చేయండి, కొంచెం టైం తీసుకుంటుంది. మనకి ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ డే అనేది మనం ఓన్లీ ఇన్స్టలేషన్ కోసం మాత్రమే టైం కేటాయించాల్సి ఉంటుంది. ఎందుకంటే వితౌట్ ఇన్స్టలేషన్ వి కాంట్ గో హెడ్. సో ఇన్స్టలేషన్ చేయకుండా మనం క్లాస్లోకి వెళ్ళాము. ఇక్కడ క్లాసెస్ ఎలా ఉంటాయంటే చూడము, ఇన్స్టాల్ ఎనీవే. సో ఆఫ్టర్ ఇక్కడ నా క్లాసెస్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, నేను చెప్పే ప్రతి ప్రోగ్రాము మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది వన్ వే కాదు. అంటే నేను ఓన్లీ వన్ వేలో క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్ళను. నా క్లాస్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. యూ షుడ్ పర్ఫెక్ట్ విత్ ఈచ్ అండ్ ఎవరీ ప్రోగ్రామ్. సో వన్స్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ వన్ ప్రోగ్రామ్, దెన్ ఓన్లీ ఐ కెన్ గో విత్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్. ఓకే. సో అందులో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలమ్మా, ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ జావా డెవలపర్స్. ఫస్ట్ ఆప్షన్ Eclipse IDE for Java developers. You need to click on the install button. Install అనే బటన్ కనిపిస్తుంది చూడండి. ఎస్, యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ ఇన్స్టాల్. ఇన్స్టాల్ అనే బటన్ క్లిక్ చేస్తాం. వెయిట్ చేయండి. సో ఇది మన సిస్టమ్ తాలూకా పర్ఫార్మెన్స్, మన ఇంటర్నెట్ తాలూకా స్పీడ్ని బేస్ చేసుకొని మనకి ఇది ఇన్స్టాల్ అవుతుంది. సో విత్ ఇన్ 5 minutesలోనే మనకి ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ప్యారలల్లీ యూ కెన్ స్టార్ట్ యువర్ ఇన్స్టలేషన్. మీరు అందరూ కూడా, మీరు ఎవరైనా ఇన్స్టలేషన్ చేయాలి అనుకునే వాళ్ళు యూ కెన్ స్టార్ట్ యువర్ ఇన్స్టలేషన్. అండ్ మీరు అందరూ మ్యూట్లో ఉండాలనే రూల్ కూడా మనకేం లేదు. అంటే ఫస్ట్ డే క్లాస్ కదా, అందుకే ఇవన్నీ కూడా చెప్తున్నాను, ఏం లేదు. ఓకే, మీరు అందరూ మ్యూట్లో ఉండాలని రూల్ ఏం లేదమ్మా. సో యూ కెన్ అన్మ్యూట్. ఐ మీన్ మీ వైపు నుంచి డిస్టర్బెన్స్ లేకపోతే యూ కెన్ అన్మ్యూట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు నేను క్లాస్ చెప్పేటప్పుడు ఎలాంటి డౌట్ వచ్చినా మీరు నన్ను అడగచ్చు, నో ఇష్యూ. అండ్ మీరు ఇంట్లో ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే జస్ట్ ఆ ప్రోగ్రామ్స్ మీకు ఎక్కడ డౌట్ వచ్చిందో దగ్గర నోట్ చేసి పెట్టుకోండి. సో డైలీ మనకి 10:40 డౌట్స్ క్లాస్ ఉంటుందమ్మా. 10:40 డౌట్స్ క్లాస్లో ఇఫ్ యూ షేర్ యువర్ స్క్రీన్, మీ స్క్రీన్ అనేది నాకు షేర్ చేసి చూపిస్తే, ఎక్కడ ఎర్రర్ ఎక్కడ వచ్చిందో చూపిస్తే ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. మీ ఎర్రర్స్ని నేను క్లియర్ చేస్తాను. ఓకే. సో మనకు ఫస్ట్ 3 weeks కోర్ జావా క్లాస్ ఉంటుంది. దిస్ 3 weeks ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. 3 weeks అనేది మనకి చాలా సఫిషియంట్ టైం అమ్మా కోర్ జావా నేర్చుకోవడానికి. సో ఆఫ్టర్ దట్ లాస్ట్ వీక్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ద ఎస్క్యూఎల్ పైన బేసిక్స్ అనేవి మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. అయితే ఈ 3 weeksలో మ్యాక్సిమం కోర్ జావా అంతా మనం కవర్ చేస్తాం. డోంట్ వరీ. అంటే కోర్ జావాలో ఇనీషియల్ ఫస్ట్ డే ప్రోగ్రామ్ నుంచి, అంటే వేరియబుల్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి అనే దగ్గర నుంచి మనం క్లాస్ స్టార్ట్ చేస్తాం. సో తర్వాత కండిషన్స్, అంటే ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ ఇఫ్, సో నెస్టెడ్ ఇఫ్, ఇలాంటి కండిషన్స్ చెప్పుకుంటామా. స్విచ్ కేస్ యాజ్ వెల్ యాజ్ లూప్స్ అమ్మ, ఫర్ లూప్ అని, వైల్ లూప్ అని, డూ వైల్ లూప్ అని. సో లూప్స్ అనేవి చెప్పుకుంటాం. ఊప్స్ కాన్సెప్ట్స్ లైక్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అన్ని మనం ఇక్కడ కవర్ చేసుకుంటాం. లైక్ మెయిన్గా ఇన్హెరిటెన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది మనకు జావాలో, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ మనం మాట్లాడుకుంటాం. అండ్ పాలిమార్ఫిజం. సో పాలిమార్ఫిజం అంటే ఏంటి, అందులో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే చెప్తాను. డోంట్ వరీ. ఆ వర్డ్స్ విని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడద్దు. సో ప్రతిదీ మీకు అర్థమయ్యేటట్టు, మీకు అర్థమయ్యే భాషలోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. ఓకే. అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే ఒక టాపిక్ ఉంటుంది మనకి. అబ్స్ట్రాక్షన్, ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం కోర్ జావాలో ప్రతి ఒక్కరికి అవసరమయ్యే టాపిక్స్ అన్నీ కవర్ చేస్తాం. వీఆర్ నాట్ స్కిప్పింగ్ ఎనీ క్లాసెస్. ఏ టాపిక్ కూడా మనకి ఇక్కడ
స్కిప్ అవ్వదు, డోంట్ వరీ. ఓకే, ప్రోగ్రామ్ కూడా ఫస్ట్ 2-3 డేస్ నేను మీ చేత రాయిస్తాను. సో ప్రోగ్రామ్ ఎలా టైప్ చేయాలి ఏం చేయాలని కంగారు పడద్దు. సో ఫస్ట్ 2-3 డేస్ నేనే మీ చేత ప్రోగ్రామ్ అనేది టైప్ చేయిస్తాను, డోంట్ వరీ. సో చూడండి, సో ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అయింది. సో ఇలా మీకు ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత లాంచ్ అనే బటన్ వస్తుంది. యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద లాంచ్ బటన్. యా ప్లీజ్ సార్, క్లిక్ ఆన్ దట్ లాంచ్. ఎస్. సో ఫస్ట్ టైం ఓపెన్ అయ్యేటప్పుడు వెయిట్ చేయండి, మీకు ఒక చిన్న బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది, చిన్న విండో ఒకటి ఓపెన్ అవుతుంది లైక్ దిస్. చూడమ్మా, ఈ బాక్స్లో అది మనల్ని ఏం అడుగుతుంది అంటే వర్క్ స్పేస్ అడుగుతుంది. అంటే వర్క్ స్పేస్ అనేది ఎక్కడ ఇవ్వాలి? వర్క్ స్పేస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? వర్క్ స్పేస్ మీన్స్ మనం ఎక్లిప్స్లో టైప్ చేసే ప్రోగ్రామ్స్ని మీరు ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నారు, వేర్ యూ వాంట్ టు స్టోర్ అవర్ ప్రోగ్రామ్స్. సో డిఫాల్ట్గా అది ఒక లొకేషన్ తీసుకుంటుంది. ఓకే, లీవ్ ఇట్, మనం ఆ డిఫాల్ట్ లొకేషన్ అలా వదిలేయచ్చు, ఏం కాదు. సో కాకపోతే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడమ్మా, యూజ్ దిస్ యాజ్ ఎ డిఫాల్ట్, డోంట్ ఆస్క్ అగైన్. సో యూ నీడ్ టు సెలెక్ట్ దిస్ ఆప్షన్. మళ్ళీ ఇంకా మిమ్మల్ని అడగదమ్మా, యూ నీడ్ టు సెలెక్ట్ దట్, యూజ్ దిస్ యాజ్ ఎ డిఫాల్ట్ అని సెలెక్ట్ చేసి లాంచ్ అనే బటన్ ఉంటుంది, యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద లాంచ్ బటన్. లాంచ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఎస్, ఆల్రెడీ జావా వచ్చే వాళ్ళు ఎవరైనా బోర్ ఫీల్ అయితే ప్లీజ్ ఒక 2 రోజులు కొంచెం ఓపిక పట్టండి. అంటే ఆల్రెడీ మీకు జావా వచ్చి ఉంటే ఇవన్నీ వినడానికి కొంచెం మీరు బోర్ ఫీల్ అవ్వచ్చు. బట్ బిగినర్స్ కోసం ఒక 2 days స్పేర్ చేయండి. ఆఫ్టర్ 2 days మనం ఇన్డెప్త్ ప్రోగ్రామింగ్లోకి వెళ్దాం. ఓకే, రైట్ అమ్మ. సో ఇలా మనకి ఎక్లిప్స్ అనేది ఓపెన్ అయింది. ఎక్లిప్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడమ్మా, టాప్లో యూ కెన్ సీ ద టాప్ కార్నర్. యూ కెన్ గో విత్ క్యాన్సిల్, అక్కడ క్యాన్సిల్ కొట్టండి. రైట్. సో చూడమ్మా, వెల్కమ్ పక్కన క్రాస్ సింబల్ ఉంది కదా పైన టాప్లో. ఎస్, యూ కెన్ క్లోజ్ ఇట్. అలా వెయిట్ చేయండి. సో ఇలా వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్? క్రియేట్ ఏ జావా ప్రాజెక్ట్. ఎస్, యూ నీడ్ టు సెలెక్ట్ దట్, క్రియేట్ ఏ జావా ప్రాజెక్ట్. రైట్. ఇక్కడ మిమ్మల్ని ప్రాజెక్ట్ నేమ్ అని అడుగుతున్నాం. ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ నథింగ్ బట్, మన భాషలో చెప్పాలి అంటే ఫోల్డర్ నేమ్. ఫోల్డర్ నేమ్ మీకు నచ్చిన ఫోల్డర్ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. కాకపోతే ఇక్కడ మనం కోర్ జావా నేర్చుకుంటున్నాం కాబట్టి బెటర్ యూ నీడ్ టు గివ్ ద ప్రాజెక్ట్ నేమ్ కోర్ జావా. స్పేసెస్ని అలౌ చేయదమ్మా, వితౌట్ స్పేసెస్ యూ నీడ్ టు రైట్ కోర్ జావా. ఎలా రాసినా పర్వాలేదు, డోంట్ వరీ. ఓకే, క్లిక్ ఆన్ ఫినిష్. జస్ట్ అది ఒక ఫోల్డర్ నేమ్ అంతే. ఓకే, బాటంలో ఫినిష్ అనే బటన్ ఉంటుంది, యూ కెన్ గో విత్ ఏ ఫినిష్. రైట్. సో నా యూ కెన్ సీ ద కోర్ జావా. ఇలా మీకు కోర్ జావా అనేది ఇక్కడ టాప్లో క్రియేట్ అవుతుంది. సో ఇన్ దిస్ కోర్ జావా నౌ వీ నీడ్ టు స్టార్ట్ టైపింగ్ ద ప్రోగ్రామ్స్. మన జావా ప్రోగ్రామ్స్ అని ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది టాప్లో. ఓకేమా? రైట్. రైట్. యా చూడమ్మా, టాప్లో మీకు కోర్ జావా కనిపిస్తుంది కదా. కోర్ జావాలో యూ నీడ్ టు క్రియేట్ ఏ ప్యాకేజ్. మీకంటూ ఓన్గా ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ ప్యాకేజ్? ప్యాకేజ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనం ఇక్కడ ప్యాకేజ్ అంటున్నాం. సో ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేస్తాం చూడండి. సో రైట్ క్లిక్ ఆన్ ద కోర్ జావా. కోర్ జావా పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్, న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. న్యూలో మీకు ప్యాకేజ్ అని ఉంటుంది. సో యూ కెన్ గో విత్ ఎ ప్యాకేజ్. ఎస్, ప్యాకేజ్ అంటే అర్థం ఏంటమ్మా? ఇక్కడ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఎస్, బెటర్ యూ కెన్ రైట్ ఎ ప్యాకేజ్ 1. ప్యాకేజ్ 1 అనే నేమ్ తీసుకోండి. వన్ మోర్ థింగ్, ప్యాకేజ్ నేమ్ ఎప్పుడు కూడా లోవర్ కేస్లో మాత్రమే ఉంటుంది. ప్యాకేజ్ నేమ్లో ఆల్ క్యారెక్టర్స్ మస్ట్ బీ ఇన్ లోవర్ కేస్. అది కూడా రాసుకున్నాము ప్లీజ్. మీరు నోట్స్ ఆల్రెడీ రాస్తున్నారు కదా, నోట్బుక్లో ఏం రాస్తారు? package name, in package name all characters should be in lowercase. In package name all characters should be in lowercase. అన్ని క్యారెక్టర్స్ లోవర్ కేస్లోనే ఉండాలి ప్యాకేజ్ నేమ్లో. రైట్. ఎగ్జాంపుల్గా మనం ప్యాకేజ్ నేమ్ ఏం తీసుకుంటున్నామో ప్యాకేజ్ 1. మీ ఇష్టం, మీరు ప్యాకేజ్ నేమ్ ఏదైనా తీసుకోండి, దట్స్ యువర్ విష్. ఎగ్జాంపుల్గా జస్ట్ నేను ప్యాకేజ్ 1 అని తీసుకున్నాను అంతే. జస్ట్ గో విత్ ఎ ఫినిష్. ఫినిష్ అనే బటన్ క్లిక్ చేయండి. రైట్. సో చూడండి, అక్కడ మీకు మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా అని ఒకటి కనిపిస్తుంది చూడమ్మా లాస్ట్లో. దాన్ని మనం డిలీట్ చేయాల్సి ఉంటుంది. రైట్ క్లిక్ ఆన్ ద మాడ్యూల్ డాట్ జావా. మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా అని రైట్ క్లిక్ చేసి డిలీట్ అనే ఆప్షన్. ఎస్, గో విత్ దట్. ఓకే, రైట్. నా విత్ ఇన్ దిస్ ప్యాకేజ్ వీ కెన్ యాడ్ ఆల్ అవర్ ప్రోగ్రామ్స్. మనం డైలీ జావా ప్రోగ్రామ్స్ని ఈ ప్యాకేజ్కి యాడ్ చేసుకుంటాము.
సో హౌ టు రైట్ ఎ ప్రోగ్రామ్, జావా ప్రోగ్రామ్ మనకి దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? ఈరోజు మనం రాసిన నోట్స్ ఒకసారి చూడండి. జావా ప్రోగ్రామ్ దేంతో బిగిన్ అవుతుందని చెప్పుకున్నాం. జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఏ క్లాస్. క్లాస్. జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఏ క్లాస్. జావా ప్రోగ్రామ్ ఒక క్లాస్ తో బిగిన్ అవుతుంది. సో రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్యాకేజ్, మీ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్యాకేజ్, గో టు ద న్యూలో క్లాస్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. గో టు ద క్లాస్. జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఏ క్లాస్. ఎస్ అమ్మా, గో విత్ ఏ క్లాస్. So you can write any name for your class. It is nothing but your program name. జావా ప్రోగ్రామ్ కి ఏదైనా ఒక పేరు పెట్టుకుందాం. ఎగ్జాంపుల్ గా ఈరోజు మనం ఫస్ట్ డే ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, డెమో 1. ఇట్స్ ద డెమో ప్రోగ్రామ్. డెమో 1 అని ఒక పేరు పెట్టుకున్నాము. సో ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ రాసేటప్పుడు బిగినింగ్ క్యారెక్టర్ కంపల్సరీ అప్పర్ కేసులోనే ఉండాలి. మా క్లాస్ నేమ్ లేదా ప్రోగ్రామ్ నేమ్ బిగినింగ్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా మీకు ఎలా ఉండాలమ్మా? అప్పర్ కేసులోనే ఉండాలి. ఓకే. సో మీ నోట్బుక్లో నెక్స్ట్ అదే పాయింట్ నోట్ చేయండి. మా నోట్బుక్లో ఏం రాస్తారంటే జావా క్లాస్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. జావా క్లాస్ అనేది దేంతో బిగిన్ అవుతుందమ్మా? క్లాస్ నేమ్ అనేది జావా క్లాస్ నేమ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్ అండ్ అండ్ ఎవర్ ఇంటర్నల్ వర్డ్, ఎవర్ ఇంటర్నల్ వర్డ్ అంటే మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఎవర్ ఇంటర్నల్ వర్డ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్ అంటే అర్థం ఏంటమ్మా? ఇప్పుడు హలో వరల్డ్ అని ఉంది. హలో వరల్డ్లో హలో అనేది బిగిన్ అప్పర్ కేస్తో ఉంటుంది, వరల్డ్లో డబ్ల్యూ అనేది అప్పర్ కేస్తోనే ఉంటుంది. అంటే మల్టిపుల్ వర్డ్స్ ఉన్నట్టయితే ప్రతి వర్డ్ కూడా మీకు దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? ఎవరి ఇంటర్నల్ వర్డ్ మనకి అప్పర్ కేస్తోనే స్టార్ట్ అవుతుంది. అది కూడా మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ అది రేపు మనం చూద్దాం. ఈ రోజుకి డెమో 1 తీసుకోండి, డోంట్ వరీ. సో రేపు మనం ఇంటర్నల్ వర్డ్స్ అనేవి రాసుకుందాం. ఓకే. సో జస్ట్ డెమో 1 అని చెప్పి ఫినిష్ బటన్ క్లిక్ చేయండి. సో కొత్తగా మీకు ఒక క్లాస్ అనేది క్రియేట్ అవుతుంది. న్యూ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ న్యూ ప్రోగ్రామ్. జావాలో మనకి ఒక కొత్తగా ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేసాం. రైట్. సో యూ కెన్ సీ ద ఓపెనింగ్ బ్రాకెట్. అక్కడ మీకు ఒక ఓపెనింగ్ బ్రాకెట్ కనిపిస్తుంది చూడమ్మా. బెటర్ యూ నీడ్ టు కీప్ దట్ ఓపెనింగ్ బ్రాకెట్ ఇన్ ఏ నెక్స్ట్ లైన్. దాని ముందర కర్సర్ తీసుకోండి. బిఫోర్ దట్ కర్సర్ తీసుకొని ఎంటర్ కొట్టండి. ఆ బ్రాకెట్ మీకు నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది. యా. సో ఎందుకండి నెక్స్ట్ లైన్లో తీసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, we need to check for every opening bracket is there closing bracket available. ప్రతి ఓపెనింగ్ బ్రాకెట్ కి క్లోజింగ్ బ్రాకెట్ ఉందా లేదా, ప్రతి ఓపెనింగ్ బ్రాకెట్ కి క్లోజింగ్ బ్రాకెట్ ఉందా లేదా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫైన్. బట్ మనకి జావా ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? మన నోట్స్లో ఏం రాసుకున్నాం ఈరోజు? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ ఏ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్. మన ఇంట్లో పవర్ ఎక్కడికి వస్తుందమ్మా? మన ఇంట్లో పవర్ అనేది మెయిన్కి వస్తుంది కదా. ఇక్కడ కూడా సేమ్ అంతే. పవర్ అనేది ఫస్ట్ మీకు మెయిన్ దగ్గరకే వస్తుంది. బట్ హౌ టు రైట్ ఎ మెయిన్ మెథడ్? మెయిన్ మెథడ్ ఎలా రాయాలండి? సో మెయిన్ మెథడ్ రాయడానికి మనం ఏం కష్టపడాల్సిన పని లేదమ్మా, మన సిస్టమే మెయిన్ మెథడ్ రాసుకుంటుంది. సో ఎలా అనేది చెప్తాను చూడండి. జస్ట్ మెయిన్ అని టైప్ చేయండి. MEIN మెయిన్. మెయిన్ అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్, మన కీబోర్డ్లో కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి స్పేస్ బార్, కంట్రోల్ బటన్ ప్రెస్ చేయండి. ఎస్, కరెక్ట్గా రాలేదమ్మా, ఇంకొకసారి రిమూవ్ చేయండి. అది చెప్తా, పర్లేదండి, డోంట్ వరీ. అది అలా రిమూవ్ చేసి ఇంకొకసారి మెయిన్ అని టైప్ చేయండి అమ్మా. ఆ పైన ఏదో అన్నెసరీగా వచ్చింది, దాన్ని కూడా తీసేయండి. సో బిగినింగ్ డేస్లో అందరికీ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి, ఏం కంగారు పడాల్సిన పని లేదమ్మా. జస్ట్ మెయిన్ అని టైప్ చేయండి. MEIN మెయిన్, కంట్రోల్ స్పేస్, కంట్రోల్ బటన్ అండ్ స్పేస్ బార్. ఎస్. ఇంకొకసారి ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయండి మీ కీబోర్డ్. ఇంకొకసారి కంట్రోల్ స్పేస్ బార్. ఎస్. చూడండి, కంట్రోల్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే చూడండి మీ సిస్టంలో ఏదో కంట్రోల్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే తనంతట అదే అక్కడ ఏమొచ్చింది చూడము, ఏం కనిపిస్తుంది మనకి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. మా అందరికీ ఇంకొకసారి చేద్దాం ప్లీజ్. ఇదంతా కూడా ఒకసారి రిమూవ్ చేసి ఇంకొకసారి ఫైనల్గా చేసేద్దాం. ఎస్, డోంట్ వరీ, అది అలా డిలీట్ చేయండి. ఇక్కడ ఒక బ్రాకెట్. ఇంకొకసారి అందరూ చూడమా, జస్ట్ మెయిన్ అని టైప్ చేస్తారు. టైప్ చేసి కంట్రోల్ స్పేస్. అక్కడ చూడమా, మీకు మెయిన్ మెథడ్ కావాలా? యూ నీడ్ టు సెలెక్ట్ ద మెయిన్ మెథడ్. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు, మెయిన్ మెథడ్. రైట్. ఎస్ యు ఆర్ రైట్.
సో ఇక్కడ కూడా మనకి ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ కనిపిస్తుంది కదా, బెటర్ యూనిట్ టు కీప్ దట్ ఓపెనింగ్ బ్రాకెట్ ఇన్ ఏ నెక్స్ట్ లైన్, ఓపెనింగ్ బ్రాకెట్ని నెక్స్ట్ లైన్లో. ఎస్. సో లోపల ఒక ఎంటర్ ప్రెస్ చేయడము, లోపల ఒక ఎంటర్ ప్రెస్ చేసి ఈ రోజుకి ఏదైనా ఒక చిన్న ప్రింట్ కమాండ్ రాద్దాం, ఏదో వెల్కమ్ అని చెప్పి ఒక సింపుల్గా ప్రింట్ కమాండ్ రాద్దాము. సో ప్రింట్ కమాండ్ ఎలా రాద్దాము, ఇక్కడ అది కూడా మనకి షార్ట్ కట్స్ ఉంటాయి, ఇక్కడ షార్ట్ కట్ ఏంటి అంటే సిస్ అవుట్, SYS సిస్. మరి రేపటి నుంచి ప్రోగ్రామ్ నేనే రాసి చూపిస్తాను, డోంట్ వరీ. ఓకే, సో SYS సిస్ OUT అవుట్. యా ఎగ్జాక్ట్లీ, సిస్ అవుట్ అని రాస్తే తనంతట అదే మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది వచ్చేస్తుంది. SYS సిస్ OUT అవుట్, సిస్ అవుట్ అని రాసి కంట్రోల్ స్పేస్ ఇస్తే తనంతట అదే వచ్చేస్తుంది. లోపల ఏదో సమ్ వెల్కమ్ అనో లేదా హాయ్ అనో హలో అనో ఏదైనా మనం ప్రింట్ చేసి చూద్దాం. సో డబుల్ కొటేషన్స్ ఇవ్వండి, డబుల్ కొటేషన్. యా, లోపల వెల్కమ్ అని రాయండి, ఎగ్జాంపుల్గా వెల్కమ్. మీ ఇష్టం ఏం రాసినా పర్వాలేదు. ఓకే, రన్ ఇట్. రన్ చేసి చూడండి, మీకు వెల్కమ్ ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. ఈ రోజుకి ఫస్ట్ డే ప్రోగ్రామ్ రన్ చేయడమా. టాప్లో యూ కెన్ సీ ద రన్ బటన్. చూడండి ఇక్కడ టాప్లో మీ యా అలాగైనా, లేదంటే టాప్లో మీకు ఈజీగా రన్ అనే బటన్ కనిపిస్తుంది చూడండి. ఎస్, డైరెక్ట్గా రన్ బటన్ క్లిక్ చేసేయచ్చు, మావేమీ అవసరం లేదు. యా, డైరెక్ట్లీ యూ కెన్ క్లిక్ ఆన్ ద రన్ బటన్. ఎస్, ఒక్క నిమిషం, అలా కాదు, ఇక్కడ ఎక్కడైనా క్లిక్ చేయండి, పక్కన ఎక్కడైనా క్లిక్ చేయండి. యా, మీరు ఎగ్జాక్ట్గా రన్ మీద క్లిక్ చేయండి, మరి రన్ పక్కన యారో మీద క్లిక్ చేయాల్సిన పని లేదు. ఎగ్జాక్ట్లీ యూ కెన్ క్లిక్ ఆన్ ద రన్ బటన్, రన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఎస్, రన్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు రన్ అయిపోతుంది, బాటంలో మీకు అవుట్పుట్ కూడా వచ్చేస్తుంది. చూడండి, అవుట్పుట్ మనకి ఎక్కడ ప్రింట్ అవుతుంది, బాటంలో మీకు ఇక్కడ కన్సోల్ అని ఉంది కదమ్మా, కన్సోల్లో యూ కెన్ సీ ద అవుట్పుట్. మీరు అందరూ చూడొచ్చు, కన్సోల్ అనేది బాటంలో కనిపిస్తుంది. కన్సోల్లో మనకి అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. ప్రజెంట్లీ వాట్ ఈజ్ అవర్ అవుట్పుట్, వెల్కమ్. వెల్కమ్ అనేటటువంటి అవుట్పుట్ కనిపిస్తుంది. యా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ప్లీజ్ కమ్ బ్యాక్ టు మై స్క్రీన్. జస్ట్ స్టాప్ షేరింగ్ అని ఉంటుంది, యూ కెన్ క్లిక్ ఆన్ ద స్టాప్ షేరింగ్. రైట్, ఫైన్. సి, ఈ రోజుకి మనకు ఓన్లీ ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ వరకు మాత్రమే ఈరోజు క్లాస్ ఉంటుందమ్మా. ఈవెన్ మన డౌట్స్ క్లాస్ కూడా ఈరోజు ఏమి ఉండదు. అంటే 10:40 క్లాస్లోకి రండి. ఎవరికైతే ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ అవసరం ఉందో, ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ అవసరం ఉండే వాళ్ళందరూ కూడా 10:40 క్లాస్లోకి రండి. నేను మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది పర్సనల్గా గైడ్ చేస్తాను. ఓకే, అండ్ ఈరోజు ఇప్పుడు నేను మీకు చెప్పిన ప్రోగ్రామ్ ఒకసారి నా సిస్టంలో కూడా చేసి చూపిస్తారు చూడండి. సో కొత్తగా క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నాం. వీ కెన్ క్రియేట్ ఎ క్లాస్. ఎగ్జాంపుల్గా ఈరోజు క్లాస్ నేమ్ ఏం తీసుకున్నానో డెమో1 అనే ఒక క్లాస్ తీసుకున్నా. సో లోపల మెయిన్ మెథడ్ ఎలా రాస్తున్నాను చూడండి, హౌ టు రైట్ ఎ మెయిన్ మెథడ్, MAIN మెయిన్. జస్ట్ వీ నీడ్ టు రైట్ MAIN మెయిన్. మెయిన్ అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్, యూ నీడ్ టు గివ్ కంట్రోల్ స్పేస్, కంట్రోల్ బటన్ స్పేస్ బార్. కంట్రోల్ స్పేస్ ఇస్తే తనంతట అదే మీకు మెయిన్ మెథడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది, మీరేమీ రాయాల్సిన పని లేదు. ఓకేనమ్మా, జస్ట్ మెయిన్ అని టైప్ చేసి కంట్రోల్ బటన్ స్పేస్ బార్, కంట్రోల్ స్పేస్ అని ఇస్తే మిమ్మల్ని అడుగుతుంది, మీకు మెయిన్ మెథడ్ కావాలని అడుగుతుంది. జస్ట్ మీరు మెయిన్ మెథడ్ పైన డబల్ క్లిక్ చేయగానే తనంతట అదే మెయిన్ మెథడ్ వచ్చేస్తుంది. బట్ మనం ఫ్యూచర్ క్లాసెస్లో, అంటే రేపటి నుంచి మనం చూసే క్లాసెస్లో అసలు పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం. డోంట్ వరీ, అసలు పబ్లిక్ మీనింగ్ ఏంటి, స్టాటిక్ మీనింగ్ ఏంటి, వాయిడ్ మీనింగ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ క్లాసెస్లో మనం మాట్లాడుకుంటాం. సో మీరు ఏదైనా ఒక ప్రింట్ చేయాలి, ఒక ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయాలి అనుకున్నట్టయితే మనకి దానికి కూడా ఒక షార్ట్ కట్ ఉందమ్మా. షార్ట్ కట్ ఏంటో చూడండి, SYS సిస్ OUT అవుట్, సిస్ అవుట్. అయితే చాలా మంది తెలియక మధ్యలో ఇలా స్పేస్ ఇస్తారమ్మా, స్పేసెస్ ఇవ్వకూడదు. సో వితౌట్ స్పేస్ సిస్ అవుట్ అని టైప్ చేయాలి. సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్, కంట్రోల్ బటన్ స్పేస్ బార్, కంట్రోల్ స్పేస్. సో తనంతట అదే మీకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది వస్తుందమ్మా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ తనంతట అదే వస్తుంది. సో హియర్ ఈ లోపల నేను ఈ రోజుకి ఒక స్ట్రింగ్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ స్ట్రింగ్? స్ట్రింగ్ అంటే అర్థం ఏంటమ్మా? సో ఎ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఏదైనా ఒక పేరు, అంటే రమేష్, రాజు, కుమార్, సతీష్, ఏదైనా ఒక పేరు, మీ ఇష్టమైన పేరు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా నేను వెల్కమ్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. సో వెల్కమ్ అని చెప్పి టైప్ చేసి జస్ట్ గో విత్ ఏ రన్ బటన్. ఇక్కడ చూడండి టాప్లో రన్ అనే బటన్ ఉంది కదా, వీ నీడ్ టు క్లిక్ ఆన్ ద రన్ బటన్. సో మనకి బాటంలో కన్సోల్ ఉంటుంది. సో ఇన్ దట్ కన్సోల్ మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. కన్సోల్లో మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. చూద్దాం చూడండి. సో యూ కెన్ సీ ద వెల్కమ్. ఐ వాంట్ టు రైట్ వన్ మోర్ ప్రింట్. ఇంకో ప్రింట్ రాద్దాం అనుకుంటున్నా. ఏం చేద్దామా, కర్సర్ని ఎండింగ్లో ప్లేస్ చేసుకోండి. ఒక ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. సిస్ అవుట్
కంట్రోల్ స్పేస్ సమ్ ఏదో మీకు నచ్చిన పేరు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో హలో సంథింగ్ ఏదో ఒకటి టైప్ చేస్తున్నాము, రన్ చేయండి. సో వెల్కమ్ ప్రింట్ అయింది, దాని కింద హలో ప్రింట్ అయింది. సో ఈ రోజుకి జస్ట్ ఇలాంటి ప్రింట్ కమాండ్స్ వరకు మాత్రం నేర్చుకున్నాం. సో రేపటి క్లాస్లో మనం ఏం చూడబోతున్నాం అంటే వేరియబుల్స్ ఎలా ఇవ్వాలి, మెథడ్స్ ఎలా రాయాలి, మెథడ్స్ని ఎలా కాల్ చేయాలి, అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం రేపటి నుంచి క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో క్లాస్కి ఎగ్జాక్ట్ టైంకి రండమ్మా. ఎగ్జాక్ట్గా మన క్లాస్ మార్నింగ్ 10 o'clock అంటే ఎగ్జాక్ట్ 10కే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు ఉండే టైం తక్కువ కదా, టైం పీరియడ్ తక్కువ కదా. సో 10 to 10:40 రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. సో 10:40కి మీకు డౌట్స్ క్లాస్ ఉంటుంది. ఈరోజు మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి ఇంట్లో ఇది, సో బై మిస్టేక్ మీకు ఏమైనా ఎర్రర్స్ వచ్చాయి, మీరు చేయలేకపోయారు, డోంట్ వరీ. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు అలా సేవ్ చేసి పెట్టుకోండి. రేపటి 10:40 క్లాస్లో నాకు మీ స్క్రీన్ షేర్ చేస్తే అందులో మీరు ఏం తప్పు చేశారు అనేది నేను మీకు చూసి చెప్తాను. డోంట్ వరీ, డైలీ మీరు 10:40 క్లాస్లో మీ స్క్రీన్ షేర్ చేసి నాకు చూపించవచ్చు మీ డౌట్స్ అని కూడా. సో ఈరోజు 10:40 క్లాస్లో ఇన్స్టలేషన్, ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ ఎవరెవరికైతే డౌట్ ఉందో వాళ్ళందరూ ఈరోజు 10:40 క్లాస్లోకి రండి. ఓకే, సో ఈరోజు మనం ఏం మాట్లాడుకున్నామో ఒకసారి చూద్దాం ఒక 2 minutesలో. నెంబర్ 1 చిన్న థియరీ చెప్పుకున్నాం. జావా అనేది ఒక కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. సెకండ్ ఏంటమ్మా, జావా ప్రోగ్రామ్ దేంతో బిగిన్ అవుతుంది, జావా ప్రోగ్రామ్ ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది. క్లాస్ అంటే అర్థం ఏంటమ్మా, క్లాస్ ఈస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. నెంబర్ ఆఫ్ మెథడ్స్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని కలిపి ఒక క్లాస్ అని పిలుస్తా ఉన్నా. వేరియబుల్ అంటే ఏం చెప్పుకున్నామా, వేరియబుల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. వాల్యూస్ని స్టోర్ చేసేటటువంటి ఒక మెమరీ లొకేషన్ ఏమని చెప్పానమ్మా, వేరియబుల్ అని చెప్పాను. మెథడ్ అంటే ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక గ్రూప్గా తీసుకుంటే, అంటే ఒక బండిల్గా తీసుకున్నట్టయితే ఆ బండిల్ని ఏమని చెప్పానమ్మా, మెథడ్. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ గ్రూప్డ్ ఇంటూ ఎ సింగిల్ యూనిట్ ఈజ్ నథింగ్ బట్ మెథడ్. మెథడ్ ఈజ్ ఫర్ రీయూజబిలిటీ. మెథడ్ అనేది దేనికోసమా, రీయూజబిలిటీ. ఒకసారి మీరు మెథడ్ని క్రియేట్ చేస్తే ఫ్యూచర్లో ఎన్నిసార్లు అయినా మీరు మెథడ్ని ఏం చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. సో నెక్స్ట్ అమ్మా, జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ దేంతో స్టార్ట్ అవుతుంది, మీకు మెయిన్ మెథడ్తో స్టార్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఈరోజు ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా రాయడం జరిగింది. సో ఇక్కడితో మనకి ఈ ఫస్ట్ క్లాస్ అనేది క్లోజ్ చేద్దాం. సో ఎవరికైతే ఇన్స్టలేషన్ అవసరం ఉందో, ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా ప్లీజ్ అటెండ్ ద 10:40. ఇప్పుడు 10:40 లింక్ మీద క్లిక్ చేసి సో 10:40 క్లాస్లోకి రండి. ఓకే, సీ ఆన్ టుమారో. రిమైనింగ్ పీపుల్ అందరూ, ఇన్స్టలేషన్ అవసరం లేని వాళ్ళందరూ రేపు 10 o'clock క్లాస్లో మీట్ అవుదాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. Thank you, sir. Thank you.